సాధనకి ప్రధానంగా కావాల్సింది మంత్రమేనండి. మంత్రము, గురువు, దేవత ఈ 3 ఉంటే చాలు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మంత్ర సాధన విధానంలో వస్తుంది. సాధన అంటే ప్రయత్నం కింద మనం తీసుకుంటాము. మంత్రము అనేది మనం తీసుకోవాల్సినప్పుడు ఇది మంత్ర సాధన కింద వస్తుంది. అంటే ఒక దేవతను గానీ లేదా ఒక దేవీ దేవతలను ఎవరినైనా సరే మనం ప్రసన్నం చేసుకునే విధానంలో దేవత మంత్రాధీనమై ఉంటుందనేసి శాస్త్రవచనము. సో ఆ విధంగా కంపల్సరీ ఏదన్నా ఒక దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంత్రం అనేది ఉండాలి ఆ దేవతకు సంబంధించింది. అది గురుముఖత తీసుకున్నప్పుడు ఆ దేవతకు సంబంధించిన అనుగ్రహం అనేది పరిపూర్ణంగా పొందగలుగుతారు. మంత్రానికి దేవత ఆధీనమై ఉన్నమాట వాస్తవం. కానీ ఆ దేవతని ఆవాహన చేసి అంటే ప్రేరేపించగలిగే శక్తి ఒక గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రాన్ని గురుముఖత లేకపోయినా సరే మీరు ప్రయత్నం చేసుకొని సాధన చేసుకోవచ్చు. కానీ పరిపూర్ణమైన ప్రేరణ అంటే ఆ దేవతాశక్తిని ప్రేరణ కలిగించలేనప్పుడు ఏమవుతుందంటే సమయం వృధా అవుతుంటుంది, కొంతకాలం పడుతుంది, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. సో ఖచ్చితంగా ఈ ప్రేరణ పొందిన గురువు ఎవరైనా సరే ఆ దేవతను ప్రేరేపించే విధానము, ఆ దేవతతో సన్నిహిత భావం కలిగిన శక్తి ఏదైనా ఉంది అంటే కనుక మనకు ఆ గురువు. సో ఆ విధంగా గురువు ప్రేరణ లేకుండా అనేది సాధన చేయవచ్చు, కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సాధన అనేది మీకు కొంతకాలం మాత్రమే ఉంటుందండి. అంటే మేము చెప్పాం కదా, ప్రతిదానికి అనేది ఒక గురువు అనేది ఉంటుంది సార్. గురువు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, లేనప్పుడు వాళ్ళ సుకృతాన్ని బట్టి చాలా కాలం పడుతుంది, కొన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. అందులో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. సో ఇక్కడ గురువు ప్రాధాన్యత అంటే గురువు మీరు చేసే సాధన ఏదైతే ఉంటుందో, మంత్రానికి సంబంధించిన దేవత సాధన ఏదైతే ఉందో పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటారు. పూర్తిగా ఆ మంత్ర సిద్ధికి సంబంధించిన విధానాలు కానీ, దేవతను ప్రసన్నం చేసుకునే మార్గాలు కానీ పూర్తిగా గురువుకు తెలుసుండటం వల్ల మీకు అతి తక్కువ సమయంలో దేవత ప్రసన్నం అవుతుంది. అలాగే దేవతను ప్రేరేపించగలిగే శక్తి గురువుకు ఉంది కాబట్టి అతి శీఘ్రంగా మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో గురుముఖతగా తీసుకున్నప్పుడు ఏంటంటే అతి శీఘ్రంగా పూర్తవుతుంది. గురువు లేని విద్య గుడి విద్య అని నేను అన్నాను. గురువు ఉంటే గురువుతో కూడా సంబంధం లేదని కూడా శాస్త్రవచనాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఏకలవ్యుడిని సాధారణంగా తీసుకుంటారు, అందరికీ తెలిసిందే. మనకు ఏకలవ్యుడి కథ చాలా క్లియర్గా చెప్తుంది. ఏకలవ్యుడు కూడా గురుముఖత అంటే ద్రోణాచార్యుడిని గురువుగా భావించి సాధన చేసిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో మూర్తిగా చేసుకొని అతన్ని గురుదేవతగా ఆరాధించారు. అదేవిధంగా విద్యను ఏదైతే ధనుర్విద్యను కూడా పరబ్రహ్మ స్వరూపమైన ఆ దేవతా శక్తి ఏదైతే ఉంటుందో, గురువు అని భావించిన శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అతనికి పూర్తి విద్యను అనేది ప్రసాదించడం జరిగింది. ఇక్కడ ఏకలవ్యుడు కూడా పూర్తిగా ఖచ్చితంగా గురువు ఉన్నారండి. ఆయన ద్రోణాచార్యునిగా పెట్టుకుని చేసుకున్నారు. ఆ శాస్త్ర సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఒక సాంప్రదాయం ప్రకారం కూడా మీరు గురువు సమక్షంలో ప్రత్యక్షంగా లేకపోయినా కానీ గురువు భావన చెంది గురువుని రూపాన్ని చేసుకొని మీరు గురు విద్య నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. మీరు అదేవిధంగా ఆది గురువు ఈశ్వరుడు, మీరు ఆ ఈశ్వరుని కూడా గురువుగా భావించి మీరు సాధన మీరు పూర్తి చేసుకోవచ్చు. సాధనలో అనేది ఖచ్చితంగా గురుమంత్రం అనేది ఉండాలండి. అంటే పూర్ణత్వం సిద్ధికి ఏదైనా ఉంటుందో అది గురువు అని చెప్పగలుగుతారు. సో గురుమంత్ర సాధనలో సమస్త దేవతలు అతి శీఘ్రంగా ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఆ గురువు అనే అనుగ్రహం ఉంటే దేవత అనేది అతి శీఘ్రంగా అవుతుంది. కాబట్టి కంపల్సరీ గురుమంత్ర సాధన అది ఒక సాంప్రదాయంగా తీసుకుంటుంది. గురు మంత్రం అనేది అంటే గురు మంత్రం మన దగ్గర ఉందంటే కనుక గురువు మన సమక్షంలో ఉన్నట్టే, ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనకు పూర్తిగా పొందినట్లే. సో గురుమంత్రం లేకుండా సాధన అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ అతను పొందిన శక్తిని నష్టపోవడానికి కూడా ఆస్కారాలు చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా గురుమంత్ర సాధన అనేది ఫస్ట్ మళ్ళీ పునశ్చరణ చేసుకొని కానీ ఉంటే, లేదా గురుమంత్ర సాధనకు అనేది మీరు ప్రయత్నం చేస్తే కనుక మంచిది, మీ సాధన పరిపూర్ణత చెందుతుంది. మంత్ర సాధనలో వచ్చేసరికి ఆ యొక్క మంత్రశక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని అనుసారంగా సంబంధించి మాత్రమే మీకు బీజాక్షరాలను ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శక్తి సాధనకు వచ్చేసరికి హ్రీం బీజం తీసుకోవచ్చు. అలాగే వశీకరణకు సంబంధించి క్లీంకార బీజాక్షరం తీసుకుంటారు. అలాగే మహాశక్తి అనే కాళీ యొక్క బీజాక్షరాల్లో కూడా క్రీమ్ అనేది ఎక్కువగా వాడటం జరుగుతుంటుంది. ఆ బీజాక్షరం ఏదైతే ఉంటుందో ఆ దేవత యొక్క శక్తిని ప్రకటితం చేయడానికి ఆస్కారం ఉంది. సో అది దేవత ఆ మంత్ర ప్రభావం, ఆ మంత్రం దేనికైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ బీజాక్షరాలు ఏర్పడటం జరుగుతుందండి.
సాధనకి అయితే ఈ మన స్త్రీ పురుషులు ఎవరైనా ప్రతి ఒక్కరూ సాధన చేసుకోవచ్చండి. కాకపోతే వయసులో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే శరీరం సహకరిస్తుంది. కొంత సాధనకి శరీరాన్ని కష్టపెట్టవలసి ఉంటుంది. అంటే ఒక 4 గంటలు 5 గంటలైనా ఒక ఏకస్థితిలో ఒకే ఆసనం మీద మీరు కూర్చోగలిగే స్థితి ఏదైనా ఉందంటే కనుక అది వయసులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సమయం ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధన అనేది మీరు ప్రారంభిస్తే కనుక భవిష్యత్తులో మీకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సాధనకు నియమాలు అయితే ఖచ్చితంగా బ్రహ్మచర్యంగా తీసుకుంటాము. అది లేకుండానే సాధన ఎప్పుడూ కూడా పూర్తి కాదు. మన ఏ సాంప్రదాయంలో తీసుకున్నా కానీ ఒక కౌలాచారం తప్పించి మిగిలిన అన్ని సాధనలు కూడా బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. అలాగే మితాహారం, వాళ్ళ ప్రదేశాల్లో ప్రాంతాలను బట్టి ఆహారం ఏదైతే తీసుకుంటారో అది మితంగా తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా సాత్వికమైన మంత్రాలు సాధన చేసినప్పుడు మాత్రము మీకు సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమంగా చెప్తారు. కొన్ని వేరే విధానం అంటే అఘోర విధానంలో కానీ కొన్ని విధానాల్లో వాళ్ళు మాంసాన్ని భుజించే అలవాట్లు వాళ్ళ అభిరుచులు వాళ్ళ వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ నియమాలు వచ్చేసరికి వాటిల్లోనే ఏకభుక్తం కానీ ఇందాక మీకు చెప్పిన విధంగా అంటే ఒక పూట మాత్రమే భుజించి చేయటం అనేది సాధన చాలా ఉత్తమమైంది. అదేవిధంగా భూశయనం అంటే నేల మీద పడుకోవడం అనేది శరీరానికి చాలా అంటే ఉన్నతంగా సాధనకు ఉపయోగపడే వాటిల్లో భూశయనం కూడా చాలా ఉత్తమంగా ఉంటుందండి. ఇవి ఇంకా కొన్ని నియమాలు ఉంటాయి. అవి మీరు గురుముఖత అంటే ఒక గురువుని సంప్రదించినప్పుడు ఆయన దగ్గర పూర్తిగా తెలుసుకోవచ్చు. లేకపోతే శాస్త్రంలో చాలా చాలా క్లియర్గా వీటి గురించి వివరణ ఉంది. మీరు ఆ నియమాలు పాటించుకోగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది మీ సాధన. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన వారంటే చాలామంది పూర్వం కొన్ని అలవాట్ల ప్రభావం చేత కానీ లేకపోతే సహవాస దోషం వల్ల కానీ కొన్ని వేరే కార్యక్రమాలు కానీ చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళు సాధనకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పిన నియమాలు ఏవైతే ఉంటాయో అవి మీ మనసు మీద ప్రభావితం చూపించేది ఏది భూశయనం కానీ మితాహారం కానీ ఈ బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ మనసును ప్రభావితం చేస్తాయి. సో ఆ విధంగా అలాంటి మనసు ఏదైతే ఉంటుందో అంటే గతంలో చేసిన తప్పులు కానీ తిరిగిన అలవాట్లు కానీ ఏవైతే ఉంటాయో అవి మర్చిపోవడానికి సాధన వైపు ముందుకు వెళ్ళడానికి ఈ బ్రహ్మచర్య నియమాలు కానీ ఇలాంటివి మీకు చాలా దోహదపడతాయి. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయండి. కఠినమైన నియమ నిబంధనలతో కూడుకున్న సాధనలు మీరు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఫలితాన్ని అతి శీఘ్రంగా పొందగలుగుతారు. మన కృతయుగంలో శ్రీరాముడు కూడా సముద్రాన్ని దాటేటప్పుడు కూడా ఆదిత్యుని హృదయం చదివి పారాయణ చేశారనేసి ఉంటుంది. ఇవన్నీ కూడా సాధనలే అవుతుంది. అలాగే ప్రతి కృతయుగం కాడ నుంచి శ్రీరాముడు కానీ ప్రతి ఒక్క దశావతారాల్లో తీసుకున్న కొన్ని అవతారాలు కృష్ణుడు కూడా గురు ఆశ్రమాన్ని అంటే గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే ఖచ్చితంగా. ఈ సాధన అనేది లేకుండా అనేది ఇప్పుడు మన పురాణాలే లేవండి. యాక్చువల్గా పురాణాల్లో కూడా ఎన్నో రహస్యమైన సాధనలు ఉన్నవి, అది గుప్తంగా ఉన్నవి. అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోగలిగితే కనుక అలాంటి సాధనలు కూడా మీరు చేసుకోవచ్చు. కర్మకి సాధనకి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పూర్వజన్మ కర్మ సుకృతాన్ని బట్టి మాత్రమే మనం మంత్ర సాధనలోకి దిగటం జరుగుతుంది. వాస్తవంగా చాలామంది ఫెయిల్ అవుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఒకే ఒక కారణం ఏంటంటే అతను ఆ మంత్రానికి గురుముఖత అని చెప్పాను కదా, దాంట్లో ఉండే చాలా నియమ నిబంధనలు వీళ్ళకి తెలియకపోవడం వల్ల సాధారణంగా సాధన చేసేటప్పుడు ఇలాంటివి ఏమైనా విచిత్రాలు కొన్ని జరిగినప్పుడు ఆయన లొడలొడ దాని గురించి విషయాన్ని చెప్పడం ఇట్లాంటి బయట జరగడం వల్ల కూడా కొన్ని దోషాలు రావడమే కాకుండా అంటే దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతూ ఉంటారు, ఆ మంత్ర ప్రభావాన్ని. సో ఇలాంటివి కూడా చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఉంటుంది. కొంచెము ఆహార విషయాల్లో కూడా చాలామంది అంటే కొన్ని అలవాట్లకి తిండికి అలవాటు పడి ఉండటం వల్ల ఏంటంటే నియమ నిబంధనలకి కరెక్ట్గా ఉండలేని పరిస్థితిలో జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే సాధారణంగా ఈ యూట్యూబ్లు కానీ లేకపోతే వేరే చూసి మంత్రాన్ని ఖచ్చితంగా అంటే మంత్రం మీద మంత్రాన్ని ఏదైతే సాధన చేయాలన్న శ్రద్ధ పూర్తిగా లేకపోవడం, తెలిసినా కానీ అతనికి గైడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు గురువు అనేది సిద్ధి పొంది సరిగ్గా లేకపోవడం వల్ల యూట్యూబ్ల ద్వారా నేర్చుకొని ఏదో ప్రయత్నాలు చేసుకొని పూర్తి నియమ నిబంధనలు దానికి ఉన్న ఆ మంత్రసిద్ధికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని లేకపోవడం వల్ల మాత్రమే సాధారణంగా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర మీరు సాధన అనేది శాస్త్రంలో ఉంటుంది. ఆ నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే మీరు యూట్యూబ్లో వీటికంటే కూడా ఎక్కువగా శాస్త్రంలో ఉంటుంది. దానికి సంబంధించిన మీరు రీసెర్చ్ చేసుకొని కనుక ఆ విద్యకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని పొంది మీరు భగవంతుని మీద భారం వేసి ఎవరో ఒకరిని గురువుగా భావించి
మీరు ఖచ్చితంగా మీరు గురు సాధన అనేది మీరు సాధన అనేది ప్రయత్నం చేస్తే కనుక మీకు బాగుంటుంది. మీరు యూట్యూబ్‌లో పెట్టే మంత్రాలు వచ్చేసరికి కొన్నిటి వరకు మాత్రము ఉంటుంది. వాస్తవంగా ఏందంటే సాధారణంగా వాళ్ళు కూడా ఏదో ఒక పుస్తకంలో నుంచి చూసి చెప్పడం జరుగుతుందండి. ఈ గ్రంథాల్లో గానీ వీళ్ళు తీసుకొని దాన్నేదో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా వీళ్ళందరికీ తెలియనిది ఒక విషయం ఏమిటంటే, మంత్రాన్ని ఎప్పుడు కూడా మంత్ర నియమాలను కూడా యథాతథంగా లిఖించకూడదు అనేసి కొన్ని నియమాలు ఉండటం వల్ల ఏందంటే, సాధారణంగా మీకు పుస్తకాల్లో ఉన్న ఏదైతే ఉంటుందో మంత్రాలు అవి బీజాక్షరాలు తారుమారు చేయడం గానీ, లేకపోతే కొన్ని పదాలు తీసివేసి ప్రచురణ చేయడం గానీ జరుగుతుంది. సో, అది మీరు పూర్తి జ్ఞానంతో తెలుసుకుంటే గనక మీరు చేయగలిగితే గనక ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కొన్ని బీజాక్షరంగా ఉన్న మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి మీరు సపోజ్ అంటే ఇప్పుడున్న వాడుక భాషలో ఎలా ఉంటుందంటే, దాన్ని మీరు మంత్రాన్ని పూర్తిగా యాక్టివేట్ చేయలేరు. సో, అది ఒక మైనస్. అంటే మీరు పూర్తి సాధనలో పరిపూర్ణతను పొందలేకపోతుంటారు. అలాగే మీకు దేవతను ప్రేరేపించగలిగే శక్తి ఏ విధంగా అనేది మీకు లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ మంత్రం వల్ల అంటే బీజాక్షరితంగా మీరు చేసే కొన్ని మంత్రాల వల్ల కూడా మీరు కొంచెం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బీజాక్షరానికి సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా గురుముఖత అనేది మీరు తీసుకొని గురు అనుగ్రహంతో మీరు చేసుకోగలిగితే కనుక మీరు ఖచ్చితంగా సఫలీకృతులవుతారు. మంత్రంలో తప్పులు అనేది ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పిన విధంగా అంటే యథాతథం లిఖించకూడదని శాస్త్రవచనము, దానికి దోషాలు ఉన్నాయి కాబట్టి యథాతథంగా లిఖించరు, కొంచెం తారుమారు చేస్తుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన గురువు గనక ఖచ్చితంగా పూర్తి జ్ఞానం ఉంటుంది ఒక మంత్రం మీద. సో, వాళ్ళు సరిచేయటం కానీ దాన్ని ఒకసారి జపించినప్పుడు ఆ శక్తి అనేది గురువుకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అనుభవం కలిగిన సాధకుడికి ఎవరికైనా సరే ఖచ్చితంగా అది ఉందా లేదా అని, అంటే దాంట్లో ప్రభావం అనేది ఉందా లేదా అనేది తెలుస్తుందండి. వాళ్ళ ద్వారా మీరు తీసుకోవడం అనేది ఉత్తమం. లేదు, ఇందాక చెప్పాను కదా, ఏదన్నా ఒక ఉపాసన అంటే వేరే ఉపాసన చేసే వాళ్ళ దగ్గర కనుక సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కూడా మీకు సెకండ్ ఆప్షన్, అంటే రెండవ ఆప్షన్గా మీరు వాళ్ళని ఎంచుకోవచ్చు అండి. సాధారణంగా పూజకి, అనుష్ఠానానికి, ఉపాసనకి అనేది తేడా అనేది సాధారణంగా ఇది ఒక దైవ మార్గంలో అంటే ఒక మంత్ర సాధనలో జరిగే ప్రక్రియలో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంటాయండి. పూజ అనేది సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు భక్తితో చేసే నిత్య పూజార్చన ఉంటుంది. అంటే కొంతమంది సాంప్రదాయ ప్రకారంగా పూర్వం కాలం నుంచి కూడా తాత ముత్తాతల నుంచి కూడా ఇంట్లో శివారాధన కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిత్యం అది జరిగిన తర్వాతే వాళ్ళు నిత్యకర్మలకు వెళ్ళడం అనేది కొన్ని వృత్తి వ్యాపారాలు వాటిలో చూసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది నిత్య పూజ కింద మనం తీసుకుంటారు. సో, అలాగే సాధన అనేది మీరు ఒక మంత్రాన్ని తీసుకోవడం కానీ, అంటే ఒక దేవతను ప్రసన్నం చేసుకునే మార్గంలో జరిగే ఇది ఒక ప్రక్రియ. అది ఇందాక మీకు చెప్పినట్లుగానే ఏదన్నా ఒక మంత్రం తీసుకొని ఒక దేవతని సాధన చేసుకుంటూ ఉంటాం. దాన్ని అనుష్ఠించడం కూడా అంటారు. గురు పరంపరలో కానీ వీటిల్లో తీసుకొని మీరు ఒక మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకుంటే కనుక అది మీకు ఉపాసన స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. అనుష్ఠానం అంటే సాధారణంగా మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం, ఒక దేవతని అర్చన చేసి సాధన చేసుకుంటూ ఉంటామే, దాన్ని అనుష్ఠానం కింద తీసుకుంటారండి. అనుష్ఠానం చక్కగా ఉన్నప్పుడు అతను ఒక ఉపాసకుడిగా ఖచ్చితంగా మారుతాడు, ఒక ఉపాసనా స్థితికి వెళ్ళగలుగుతాడు, అంటే ఉత్కృష్టమైన స్థితిని ఖచ్చితంగా పొందగలుగుతాడండి. దీనికి నిత్యానుష్ఠానము చాలా దోహదం చేస్తుంది. భార్యాభర్తలు ఒకేసారి సాధన చేయవచ్చు. ఖచ్చితంగా మీరు అలాంటి సాధనలు ఏదైనా ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చండి. అంటే సాత్వికమైన సాధనలో ఇంట్లో ఒక పీఠం అనుష్ఠానం ఏదైనా ఉంటే కనుక దేవతకు సంబంధించి ఒక పీఠాన్ని పెట్టుకొని మీరు భార్యాభర్తలు కూడా ఇద్దరు ఒకే సమయంలో మీరు సాధన చేసుకోవచ్చు. ఎలాంటి దోషాలు అయితే ఏముండవు. అది వేరు మారినప్పుడు మాత్రము పెద్దల ద్వారా కానీ లేదా గురువుల ద్వారా కానీ తెలుసుకొని మీరు ఆచరించవచ్చు. ఖచ్చితంగా అయితే భార్యాభర్తలైనా సరే ఒకే సమయంలో ఒక హనుమాన్ను లేకపోతే ఏదైనా ఒక దేవతను ఇద్దరు కూడా ఆరాధన చేయొచ్చు, అర్చన చేసి అనుష్ఠానం చేసుకోవచ్చు అండి. ఎలాంటిదో ఏం లేదు, అందులో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా కుదురుతుందండి. అది నేను చెప్పాను కదా, ఇది వాస్తవంగా అయితే ఒక సాధన కాదండి, కొన్ని రకాలైన సిద్ధులు మనం చేసుకోగలిగితే కనుక, సిద్ధి చేసుకొని పూర్తిగా ఒక దేవతానుగ్రహంతో పొందగలిగితే కనుక, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని విద్యల ద్వారా మాత్రము మీరు చెప్పిన దేవతలను కానీ పితృదేవతలను కానీ మనం దర్శనం చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. మీరు కొన్ని విద్య ద్వారా అంటే కొన్ని రకమైన సిద్ధుల ద్వారా మాత్రం ఇది పాసిబుల్ అవుతుందండి. సాధారణమైన సాధన పద్ధతిలో మీరు వెళ్తే మాత్రం ఇది చాలా కష్టంగా ఉంటుంది.
వీళ్ళు దేవతను మనం దర్శనం చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని మార్గాలు ఇందాక మీకు చెప్పిన విధంగా కొన్ని ఒక 5-6 రకాలు మాత్రమే ఇప్పుడు వరకు మన వేదంలోంచి ఒక దేవతను చూడాలి అని లేదా మన పితృదేవతలను చూడాలి అనుకుంటే కనుక కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో వచ్చేసరికి సాధనకు సంబంధించి కొన్ని మంత్ర విధానాలు అలాంటి శక్తి కలిగి ఉన్నాయి. అదేవిధంగా దేవతానుగ్రహంతో పొందిన కొన్ని శక్తులు మాత్రము అంటే కొన్ని సిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రము ఇలాంటి చూసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం నాకు తెలిసినంత వరకు చూపించిన వరకు వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే ఆకారం పూర్తిగా ఉంటుంది. శరీరము దుస్తులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్పష్టంగానే కనబడతారు. సూక్ష్మ శరీరంలో ఉంటారు. అంటే సాధారణంగా అగోచరమైన రూపం అంటే సాధారణమైన వ్యక్తికి ఆ దేవత అనేది స్పష్టంగా కంటికి కనపడదు. కానీ ఆ సిద్ధి ద్వారా దృష్టి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు సశరీరులు అంటే శరీరంతో కాదు వాళ్ళు రూపం కలిగి ఉంటారు పూర్తిగా ఖచ్చితంగా. అది అలాగే మీకు పితృదేవతలను కూడా అదే విధంగా మీరు దర్శనం చేసుకోవచ్చు అండి. చాలామంది మేము కొన్ని లక్షల్లో జపాలు చేసామన్నారు, కొన్ని కోట్లలో జపాలు చేసామన్నారు. సో ఇక్కడ మీకు జపం అనేది సంఖ్యతో ప్రధానం కాదండి. అది ఓన్లీ సంఖ్యగా మీరు తీసుకున్నప్పుడు మాత్రము దేవతని ఖచ్చితంగా మీరు సిద్ధి పొందడం అనేది జరగని పని. మీరు దేవతతో సాధన అంటేనే దేవతతో కనెక్ట్ అవ్వటం. అంటే మీరు దేవతని ఆరాధించాలి ఖచ్చితంగా. మీరు భక్తిభావంతో రక్షింపమని కానీ లేదా నన్ను ఉద్ధరింపమని కానీ మీరు సాధన చేసినట్లయితే కనుక మీకు అంకెతో ఏం పనేం లేదండి. నేను ఖచ్చితంగా పూర్తి అనుభవంతో చెప్పగలుగుతున్నాను. అతి తక్కువ సమయం అంటే అతి తక్కువ మీకు 10,000 నుంచి 50,000 లోపు మాత్రమే మీకు దేవతా దర్శనాలు కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా. అది పూర్తి జ్ఞానం అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఖచ్చితంగా దేవత మీద ఎలా డిపెండ్ అవుతున్నాడు అంటే సాధారణంగా చాలామంది వీళ్ళు చేస్తుంటారు. పూజా కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తుంటాడు, అర్చన విధంగా చేస్తుంటాడు. అంటే ఒక రూపంగా ఏదో ఒక మూర్తిగా భావన చేసి మాత్రం మీరు ఇలా సాధన చేసుకుంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. సిద్ధి పొందిన సాధకుల్లో చాలామంది మహానుభావులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నడిచేటప్పుడు కానీ తన స్మరణ అంటే తన చేసే ప్రతి పనిలో కూడా ఆ దేవతను స్మరణ చేసుకునేవాళ్ళు సాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు సిద్ధికి పూర్తి అర్హులు. వాళ్ళు అంటే వాళ్ళ పూర్తిగా జీర్ణమై అంటే సపోజు పూర్తిగా భగవంతుని నమ్మి ఉండటం వల్ల అతి తక్కువ సంఖ్యలో అంటే మీరు 10,000 నుంచి 50,000 లోపు మాత్రమే వాళ్ళు జప కార్యక్రమం మీద అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది మంత్రం వాళ్ళకి. ఈ నేను అనేదాన్ని సాధారణంగా యోగ సాధనలోనే ఎక్కువగా జరుగుతుంది. పరబ్రహ్మతత్వం వైపు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ నేను అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అసలు నేను అంటే ఎవరు అనేదానికి అంతర్మదనం పొందుతూ ఉంటారు చాలామంది. నేను అనేదానికి యాక్చువల్గా నిజానికి రాజయోగ సాధనలో ఈ సృష్టి ఏదైతే ఉన్నదో సమస్తము కూడా నేను అనే భావన తెలుసుకోవడంలోనే ఉన్నది మనిషికి అర్థం కూడా పరమార్థం అనేది. ఈ నేనే పరబ్రహ్మాన్ని అనేసి తెలుసుకునే విధానంలో ఏదైతే జరుగుతుంటుందో ఈ నేతి వాక్యాలు కానివ్వండి లేకపోతే వేరేది కానివ్వండి అంటే శాస్త్రం కానీ పతంజలి యోగ శాస్త్రం కానీ ఏదైనా చెప్పిన శాస్త్ర ప్రమాణికంగా కానీ మహాత్ములు తెలుసుకున్న విషయాలు కానీ దాంట్లో నేను అనే దానికి అది ఒక మనిషికి జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ఒకే ఒక సమస్య ఒకే ఒక క్వశ్చన్ నేను. అసలు నేను ఎవరు అనేదానికి సమస్త చరాచర సృష్టిలో ఇప్పుడు నడుస్తున్న పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో ఆ పరబ్రహ్మనే నేను అని తెలుసుకుంటారు. అహం బ్రహ్మాస్మి అనేసి మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అహం బ్రహ్మాస్మి అంటే సమస్తము నిండి ఉన్న ఆ పరబ్రహ్మం ఏదైతే ఉంటుందో అది కూడా నేనే. దీన్ని రాజయోగ సాధనలో కానీ భక్తి మార్గంలో కానీ సాధన ద్వారా తెలుసుకునే అనుభూతి పొంది ఆ పరబ్రహ్మలో తనే నేను నేనే తను అనేసి భావన చెంది ఆత్మసాక్షాత్కారం ఎవరైతే పొందుతారో అది పరబ్రహ్మ స్వరూపంగా అతను వెలుగొందుతాడు. ఈ నేను అనేది జడం ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క సాధకుడు యోచన చేయవలసిందే. ఈ పరమాత్మను చేరుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో భక్తి మార్గం ఒకటి ప్రధానంగా తీసుకుంటారు. సాధారణంగా పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళ ఇష్టానుదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరబ్రహ్మ స్వరూపంగా భావించి శ్రీకృష్ణ పరమాత్మ కానీ శ్రీరాముని కానీ భక్తి మార్గంలో సాధన చేసి ఆ దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరబ్రహ్మ స్వరూపంగా భావించి సాధన చేసుకొని మోక్ష మార్గాన్ని పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే రాజయోగ సాధనలో వచ్చేసరికి తనే నేను నేనే తను అనే భావన అహం బ్రహ్మాస్మి ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు రాజయోగ సాధనలో సాధన చేసి షట్చక్రభేదం చేసుకొని శాస్త్రాలను ఛేదించి ఆత్మసాక్షాత్కారం చేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని స్వపూర్వకంగా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే మార్గం అనేది ఉంది.
వీటిల్లో అత్యంత సులభమైన మార్గము భక్తి మార్గంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నిన్ను ఆదరిస్తున్న ఎంతోమంది ప్రేక్షకులకి కృతజ్ఞతలు. అదేవిధంగా చాలామంది కలవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం సమయం పడుతుంది. మీరు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే మీరు ఆఫీస్కి ఉంటుంది. ఆఫీస్కి మీరు వచ్చి కలవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన మంత్ర సాధనలో గురుమంత్ర విధానం ఉంటుంది. మీరు దాన్ని సిద్ధి విధానం కానీ ఖచ్చితంగా మీకు తెలపడం జరుగుతుంది. మీరు ఆ విధానంలో మీరు సాధన చేసుకొని సిద్ధి చేసుకొని సాధకులు ఎవరైనా సరే మరి ఒక్కసారి ప్రయత్నం చేసి భగవత్ ఆరాధనలో తరించగలరని, ఆ మంత్ర ప్రభావాన్ని సిద్ధి పొందుకొని దాని అనుభవాన్ని మీరు తెలుసుకోగలుగుతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా గురుమంత్రము బీజాక్షరయుక్తంగా ఉన్న ఏదైతే ఉంటుందో గురుమంత్రము గురుముఖత ఇవ్వదగింది. అలా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే కనుక ఖచ్చితంగా అలాంటి అవకాశం కూడా నేను ఏర్పాటు చేయగలుగుతాను. అలాగే మీకు పూర్తి వివరాలు వచ్చేసరికి కింద స్క్రీన్ మీద వస్తుంటాయి. శ్రీ రుద్రాం సమాన క్షేత్రము ఫోన్ నెంబరు. మీరు కలవాలి అనుకున్నప్పుడు మాత్రము మీరు సంప్రదించగలరు. సాధనకు సంబంధించి పూర్తి వివరాలు మీకు యూట్యూబ్లో నేను పూర్తిగా వివరం చెప్పడం జరుగుతుంది. అది చూడండి ఖచ్చితంగా. ఇప్పటివరకు మీకు ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా సాధకులు పెద్దలు చాలామంది ఆదరించి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ అందరికీ శ్రీ గురు అనుగ్రహము, శ్రీ హనుమాన్ మహాకాళి అనుగ్రహం ఖచ్చితంగా కలగాలని కోరుకుంటూ మీ కాకుమాన్ విరాట్.